అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఐవిడి పూల. ఇలా లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, దగ్గర 3 మంత్స్ లాగా. ఇంకా ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్. నేను ఒక్కరిదాన్ని ఈ పనులన్నీ ఎలా హ్యాండిల్ చేస్తానని పనిది నేను కొంతవరకు వీడియో తీయగలిగాను. ఇంకా మార్నింగ్ నుండి ఆ వీడియో అయితే చూసేయండి. మార్నింగ్ 5:30 లెగుస్తాను. లెగ్గానే కిచెన్ లోకి వస్తాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను. పిల్లలు లేకముందు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తే ఇంకా కిచెన్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటా. వీళ్ళు చదివిన చదువు కాదు కానీ ఏ మూల చూసిన బుక్స్ పెన్సిల్ ఎరేజర్లే ఉంటాయి మా ఇంట్లో. రాసుకొని బ్యాగ్ లో పెట్టండి అస్సలు వినరు అనమాట. ఈ మగ పిల్లలతో ఇదే వచ్చిన తలొప్పు. మా ఇంట్లో సోఫాలు డైనింగ్ టేబుల్ అటువంటివి ఏమి ఉండవు. ఇక్కడ ఖాళీగా ఉంటది ఇల్లు. మా ఆయన అయితే చాలా సార్లు కొంటామని వరకు కూర్చోడానికి సోఫా అయినా కొంటాను అనేసి, కానీ నేనే ఎప్పుడు కొనలేదు. ఉన్నదే రెంట్ ఇల్లు, ఇంకా అటు ఇటు తిప్పడం ఇంకెందుకు అనేసి ఎక్కడైనా చిన్న ఇల్లు మందే అని కొనుక్కునేటప్పుడు అప్పుడు ఏవైనా కొనుక్కొని పెట్టుకున్నా పర్వాలేదు అనేసి కొనవలేదు అనమాట. కొంతమంది ఆయన ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ లేరా అనేసి అడుగుతున్నారు. మా ఆయన చేసే జాబ్ ఆర్మీ, ఇంకా సిక్కిం లో ఉంటున్నారు. ఇంకా సిక్కిం అనేది బార్డర్ అనమాట. ఇంకా అక్కడ ఫ్యామిలీ తీసుకెళ్ళడం అవ్వదు. ఒకవేళ తీసుకువెళ్ళవలసిన ప్లేస్ వచ్చినా సరే తీసుకువెళ్ళరు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఇద్దరం డిసైడ్ అయిపోయాము ఇంకెక్కడ సెటిల్ అయిపోవాలని. ఇంక ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంక పిల్లలు కూడా లేకపోతే ఇంకా వాళ్ళకి కూడా రెడీ చేస్తాను. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళు తినే లోపు నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తాను. అలా ఫ్రెష్ అయ్యి వచ్చిన దీపం పెడదామని సరికి మా టైం ఉండదు అనమాట. ఇంకా వాళ్ళ స్కూల్ టైం అయిపోతుంది. ఇంక వీళ్ళు ఫ్రూట్ బాక్స్ లోకి అయితే ఇద్దరికి వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాను. ఇద్దరిలోనూ ఒకరికి ఫుల్ డే ఒకరికి హాఫ్ డే. అందుకోసమని ఈ రోజు లంచ్ బాక్స్ లోకి అయితే పెరిగానం పెట్టేస్తాను. ఇంకేం చేయలేదు. ఈ మధ్య చిన్న హెల్ప్ చేస్తారు వీళ్ళిద్దరు. వాళ్ళంతా వాళ్ళే షూ గట్ట వేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరిని ఒక సైడ్ డ్రాప్ చేస్తే పర్వాలేదు. ఒకటిని ఒక సైడ్ ఇంకొకటి ఇంకొక రూటర్. ఇద్దరు వేరే వేరే స్కూల్. ఇంకా టైమింగ్ కూడా వేరే అనమాట. ఫస్ట్ మా పెద్దోడిని డ్రాప్ చేయాలి. ఇంకా వాడిని డ్రాప్ చేసి వచ్చినట్టు ఇంకా చిన్నోడిని. ఇంకా మా విశాంత్ స్కూల్ వచ్చి కేవి. వాడు స్కూల్కి వెళ్ళిపోయే వరకు ఇడు బాయ్ చెప్తూనే ఉంటాడు. ఇంకా మా యక్షిత్ని కూడా ఇంకా వాళ్ళ స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసాను. వాళ్ళిద్దరిని స్కూల్ దగ్గర దించేసాక ఇంకా ఆ టైంలోనే ఇంట్లో కూరగాయలు లేకపోయినా డిమార్ట్ సరుకులు లేకపోయినా ఇంక వెళ్ళి తీసుకొస్తాను. ఇంకా ఈ రోజు అయితే డిమార్ట్ కి వెళ్ళి అక్కడ కొన్ని సరుకులు తీసుకొని వచ్చాను. ఇంకా తీసుకొచ్చాక ఇంట్లో ఇందాక దీపం పెట్టుకొని వెళ్ళిపోయాను కదా, ఇంకా అటు నుంచి వచ్చి కాళ్ళ చేతులు కడుక్కొని ఇంక దీపం అయితే పెట్టేశాను. అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలి దేవుడా అని అన్నం పెట్టేసి ఇంకా టిఫిన్ చేయడానికి వచ్చేసాను. ఇంకా పప్పు నానబెట్టాను. ఇవి కడిగేసి ఇంక ఇడ్లీ కోసం అనమాట. కొంచెం పులిస్తేనే బాగుంటాయి కదా ఇడ్లీ. ఇది కడిగేసి గ్రైండర్ లో వేసాను. ఇది రుబ్బే లోపల ఈ టైంలోనే నేను ఏదైనా వీడియో రికార్డింగ్ చేసుకోవడం, షూట్ చేసుకోవటం, ఈ పనులు చేసుకుంటాను. ఇంకా ఈ రోజు అయితే మళ్ళీ బయటకు వెళ్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా ఇద్దరు డిఫరెంట్ స్కూల్ అనేసి. ఇంకా మా చిన్నోడికి కూడా ఆ స్కూల్లో సీట్ దొరికింది కేవీలో. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గట్ అవుతుందేమని అడగడానికి వెళ్తున్నా. ఈ మధ్య మార్నింగ్ 10 అయితే చాలు అండి దారుణంగా కాస్తని. ఇంకా మా పెద్దోడు చదివిన స్కూల్లోనే చిన్నోడికి కూడా సీట్ వచ్చింది. ఇప్పుడు అన్ని స్కూల్ లాగా ఈ స్కూల్లోనే 6-5 ఇయర్స్ లోనే చేర్చుకోరు. 7 ఇయర్స్ అవ్వాలి, అప్పుడైతేనే ఫస్ట్ క్లాస్ లో చేర్చుకుంటారు. స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉందక్క అని అడుగుతున్నారు కదా. ఏ స్కూల్లోనైనా 100% నేర్పించారు. 50% వాళ్ళు నేర్పించారు, 50% మనం ఇంటి దగ్గర నేర్పించుకోవాలి పిల్లలకి. అలా నేర్పించుకుంటే ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటది. ఇంకా చాలా మంది చదివిన పిల్లలు ఎక్కడైనా చదువుతారండి అని అంటారు కదా, అది నిజమే. వెరిఫికేషన్ అయితే అవుతున్నాయి. కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ని తీసుకొని రావాలి. లాస్ట్ ఇయర్ అయితే మా విశాఖం జాయిన్ చేసుకుంటే అన్ని మా ఆయనే చూసుకున్నారు. ఈసారి మా ఆయన లేరు కాబట్టి ఇంకా అన్ని నేనే చూసుకుంటున్నాను. ఇంకా స్కూల్ నుండి అయితే వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా రెడీ చేయలేదు కదా, అది ఇప్పుడు రెడీ చేసుకున్నా. ఇంకా వంట చేయడం ఇలా అయిపోయింది అనేసి కూర్చోడానికి కూడా టైం ఉండదు. మళ్ళీ ఎక్స్ని తీసుకోవడానికి వెళ్ళాలి. వీడు వచ్చి రాగానే ఇవే కంప్లైంట్స్. ఎప్పుడున్నా స్కూల్లో ఏమేమి జరిగాయని చెప్తాడు. బండి ఇక్కడ ఇంటి దగ్గర చెప్పు అని సన్నా సరే అప్పుడు ఇంకా అక్కడే చెప్తాడు అనమాట. స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవాడు, వచ్చేటప్పుడు చూడండి ఎలా ఉన్నాడు. మళ్ళీ స్కూల్ ఆఫ్ డేస్, ఫుల్ డే అయితే అసలు మొహం చూడవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఏమి ఉండదు. వీడికి లంచ్ తినిపించేసి ఇంకా మళ్ళీ ఇద్దరం కలిసి కొన్ని సర్టిఫికేట్స్ అడిగారు కదా, బ్లడ్ రిపోర్ట్ లేదన్నమాట. వీడికి ఎక్కడైనా ల్యాబ్ ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళాలి. బ్లడ్ టెస్ట్ చేయించండి. ఆ మొహం చూడండి ఎలా పెట్టాడు. ఇక్కడ కదమ్మా చిన్న పని ఉన్నది అనుకుని తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. ఇంకా బయట ఎందుకు ఏవైనా జ్యూసులు కొండమనేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ మెలన్ షర్బత్ చేసి ఇచ్చాను. విశాంతిని కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా స్కూల్ పని అయిపోలేదు. ఇంకా మండే ఉంది కొంచెం. ఇదనమాట నా డైలీ రొటీన్. మీకు చూపించి ఒక 20%, 90% ఇంకా చూపించలేదు. ఇన్ని పనుల మధ్య వీడియో షూట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్.